హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ఒక క్లాస్ని అయితే ఇప్పుడు మనము చూడబోతున్నాము. సో చాలామంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ యొక్క సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి. సో అందులో ముందు వరుసలో ఉండేటువంటి డౌట్ ఏంటంటే 3000 ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్లో కలుపుతారా లేదా అనేటువంటి ఒక డౌట్. అంతేకాకుండా సో ఈ యొక్క లాక్డౌన్ 5.0 అనేది సో జూన్ వరకు పెంచారు సార్. మరి జూన్లో మనకు సచివాలయ పరీక్షలు ఉంటాయి అంటున్నారు కదా. సో గవర్నమెంటే మనకు అఫీషియల్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా. సో మరి జూన్లో ఉంటాయా లేదా అనేటువంటి డౌట్. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి డౌట్, ఎప్పటి నుండి ప్రిపేర్ అవ్వాలి? ఓకే, ఇది ఒక డౌట్. ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి మరియు ఉచిత మెటీరియల్ ఏంటి అనే అంశాన్ని ఇక్కడ మనము చూద్దాము. సో ముందుగా మనకు సో ఈ మధ్య వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే జూన్లో కార్యదర్శి ఉద్యోగాలకు రాత పరీక్ష. గ్రామ వార్డు సచివాలయాల్లో కార్యదర్శుల అంటే అన్ని ఫ్రెండ్స్ సెక్రటరీసే, అన్ని ఉద్యోగాలు కూడా సెక్రటరీసే. ఓకే, గమనించాలి. సో ఈ యొక్క ఖాళీల భర్తీకి వచ్చే నెల రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల భర్తీకి జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే లాక్డౌన్ కారణంగా అసలు ఫిబ్రవరిలోనే నిర్వహించాల్సిన ఎగ్జామ్ జూన్కి వాయిదా పడడం అయితే జరిగింది. సో మరి మొన్న నిర్వహించినటువంటి ఒక సమీక్షలో జూన్లో మనము ఈ యొక్క ఎగ్జామ్ అయితే కార్యదర్శుల ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నామంటూ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి వర్షాకాలంలో కార్యదర్శులతోనే వర్క్ అంతా ఉంటుంది. ఓకేనా, వ్యవసాయ కార్యక్రమాలే కావచ్చు, ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా ఉద్యోగులు అయితే తప్పనిసరి. సో అందుకోసం అని చెప్పేసి మనకు జూన్లోనే కండక్ట్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు పరీక్ష ఉంటుందా లేదా అంటే ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా జూన్ ఎండింగ్ వరకైనా కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. జూన్ ఎండింగ్ వరకైనా, జూలై మొదటి వారంలోనైనా కంపల్సరిగా మనకైతే ఈ యొక్క సచివాలయ పరీక్ష అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళదు. ఎందుకంటే ప్రభుత్వము డైరెక్ట్ సీఎం గారే అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆగస్టులో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి భర్తీ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని ఆదేశాలు అయితే సో ఉన్నతాధికారులకు జారీ చేయడం జరిగింది. సో వాటిని తూచా తప్పకుండా అందరూ కూడా పాటించాలి. ఓకేనా, పాటిస్తారు కూడా. ఓకే, సో ఆగస్టులో అయితే మనకు ఖచ్చితంగా మీ చేతుల్లో ఆఫర్ లెటర్ అయితే ఉంటుంది పరీక్షకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి. సో దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి 3000 ఉద్యోగాలు కలుపుతారా? ఓకే, సో ఈ 3000 ఉద్యోగాలపైనే ఓకే బాయ్స్ ఆశలన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, అందరికీ తెలిసిన విషయం ఇది. 3000 ఉద్యోగాలు కలిపితేనే ఈ యొక్క మేల్ అభ్యర్థులకు కొంచెమైనా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, లేదంటే అన్నీ కూడా అమ్మాయిలకే ఉన్నాయి ఉద్యోగాలు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ 3000 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎందుకంటే సో ఈ 3000కు మరి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తే కనుక ప్రభుత్వానికి సో వ్యయం అనేది ఇంకా అధికమవుతుంది. పరీక్ష నిర్వహించడానికి కావచ్చు, ఓకేనా, హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం కావచ్చు, పరీక్షల నిర్వహణ కావచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ పరీక్షలనే కండక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది, 10వ తరగతి నుంచి పీజీ వరకు కూడా. ఓకేనా, సో మరి మళ్ళీ ఈ 3000 ఉద్యోగాలకు మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చి సో అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి ఓకేనా, సో ఇవన్నీ చేసే బదులుగా దీంట్లోనే మనకు కలిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో బాయ్స్ కూడా సో మీకు చెప్పాల్సింది ఏంటి అంటే అప్లై చేశారు చాలామంది కూడా, లేకున్నా కూడా చాలామంది అప్లై చేశారు. సో వారందరూ కూడా ప్రిపేర్ అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. 3000 ఉద్యోగాలు అయితే కలిపే అవకాశం అయితే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలి? ఓకే, సో యాక్చువల్గా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, అక్టోబర్ నుంచి ఓకేనా, అక్టోబర్ నుంచి జూన్ వరకు కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ అయితే చదవాలి ఫ్రెండ్స్. ఓకే, అక్టోబర్ నుంచి ఎప్పటి వరకు? 2019 అక్టోబర్ నుంచి 2020 జూన్ వరకు కంపల్సరిగా కరెంట్ అఫైర్స్ అయితే మనము చదవాలి. ఓకే, సో ఒకటి మారథాన్ క్లాస్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన విషయమే. సో అక్టోబర్ నుంచి జూన్ వరకు, ఓకే, జూన్ లేదా మే వరకు, ఇప్పుడు మే వరకే ఉన్నాయి మన దగ్గర అందుబాటులో కరెంట్ అఫైర్స్. సో అప్పటి వరకు అన్ని కరెంట్ అఫైర్స్ 1 లేదా 2 క్లాసుల్లో మారథాన్ క్లాస్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఎందుకంటే మనకు సచివాలయ ఎగ్జామ్స్లో ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా
ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి కాబట్టి సో వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని మారథాన్ క్లాస్ 1 hour అయినా ఉండని 2 hours అయినా ఉండని 1 class ఓకే, అన్నిట్లో కూడా మీకు కంప్లీట్ అయితే చేస్తాను. అంతేకాకుండా మీకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మ్యాగజైన్ అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది షైన్ ఇండియా కావచ్చు, ఐకాన్ ఇండియా కావచ్చు, మరేదైనా కావచ్చు. సో ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్, ఫ్రీగా అందజేస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మ్యాగజైన్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్నట్టు. మ్యాగజైన్ అంటే ఏంటి? మంత్లీ కరెంట్ అఫైర్స్. 2019 నుంచి 2020 మే వరకు, ప్రస్తుత నెల వరకు కూడా మనకు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఎలాగో చాలామంది ఫాలో అవుతున్నారు, నో ప్రాబ్లం. ఆన్లైన్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా ప్రతి ఒక్కరూ రాయండి. ఓకే, సో కరెంట్ అఫైర్స్కి ఇది ఫ్రెండ్స్. సో మరి ప్రిపరేషన్ వరకు వచ్చినట్లయితే, సో చాలామంది అభ్యర్థులు మొన్న వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటి, జూన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అనగానే చాలామంది కంగారు పడుతూ మెసేజ్ పెట్టారు. సార్ మేము ఎప్పుడో ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత తొందరగా ఉంటుందా, ఇంకా మేము చాలా వరకు బుక్సే పక్కకు పడేసాము సో అని చెప్పేసి అయితే చాలామంది మెసేజ్ అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అడగడం జరిగింది. నేను ఎప్పటితో చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఎట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఉండాల్సిన మొదటి లక్ష్యము నిరంతరము చదువుతూనే ఉండాలి. ఓకేనా, నిరంతరము చదువుతూనే ఉండాలి. ఎప్పటికప్పుడు కూడా కొత్త విషయాలను అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. అలా అయితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనము నెట్టుకు రాగలుగుతాము, ఉద్యోగము సాధించగలుగుతాం ఫ్రెండ్స్. ఇంతకంటే బెస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ అనేది ఉండదు, డైలీ ప్రిపేర్ అవ్వడమే. ఓకేనా, సో ప్రిపరేషన్ ప్లాన్ అంటే అదే ఫ్రెండ్స్. ఇక రోజు డైలీ ఒక 2 hours 3 hours అయినా మనము ఖచ్చితంగా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అది కూడా పర్టిక్యులర్ టైం టేబుల్ పెట్టుకొని, సో ఏదో ఒక సబ్జెక్ట్ ముందేసుకొని అదే గంటల కొద్దీ చదవడం అలాంటివి చేయొద్దు ఫ్రెండ్స్. సో 1/2 hour ఒక సబ్జెక్టు, ఇంకో 1 hour ఒక సబ్జెక్టు, మనకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ని తొందరగా చదివేసి పక్కన పడేసి, సో కొంచెం ఏదైతే మనం టఫ్గా కొంచెం హార్డ్గా ఫీల్ అవుతామో వాటిని చదవాల్సిన ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనా, సో ఇక ఉచిత మెటీరియల్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మనము ఆల్రెడీ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది, చాలా వరకు కూడా అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చూడవచ్చు. సో ఉచిత మెటీరియల్ కూడా అన్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి అన్ని మెటీరియల్ కూడా సో అందజేస్తున్నాను ఫ్రెండ్స్. 2019లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా చాలామంది అభ్యర్థులు లబ్ధి పొందారు, చాలామందికి జాబ్స్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. మన క్లాస్ చూడడం వల్ల మనం అందించేటువంటి ఉచిత మెటీరియల్ వల్ల ఫ్రెండ్స్. ఎందుకంటే ఉచితంగానే అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఎటువంటి కాస్ట్ అయితే ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే విద్యార్థులు కొంతమంది అంటే పూర్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమందికి ఉన్న అమౌంట్ కూడా ఉంటుంది, పే చేసే అంత అమౌంట్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్కి మెటీరియల్ ఇస్తాను అంటే చాలామంది కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ 100 రూపీస్కి అక్కడ పెట్టానంటే కొంతమంది పూర్ స్టూడెంట్స్ దాన్ని తీసుకోలేకపోతారు. సో వాటిని దృష్టిలో ఉంచుకొని, సో 100 రూపీస్ లేకున్నా పర్లేదు, సో అంటే సపోజ్ చెప్తున్నాను, 100 200 ఏదైనా అవసరం లేదు, బట్ ఫ్రీగానే అందజేస్తున్నాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అన్ని ఏంటి ఈ యొక్క సచివాలయ 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇందులో. సో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్ని పోటీ పరీక్షలకైతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. సో ఖచ్చితంగా అయితే అందరూ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, 3000 ఉద్యోగాలు కలిసే అవకాశం ఉంది, చెప్పాను కదా రీజన్ ఏ విధంగా ఉందో. సో ఖచ్చితంగా దీనికైతే మళ్ళీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో కేవలం 3000కే నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, ఓకేనా, సపరేట్గా హాల్ టికెట్లు ఇచ్చేసి, సో ఇదంతా జరిగే పని కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెండ్స్. కాబట్టి ఇందులోనే మనకు కలిసే అవకాశం ఉంది. 16,000+ ఉద్యోగాలు ఉన్నాయి కదా, దాంట్లో 3,000 యాడ్ చేస్తారు. సింపుల్ మెరిట్ బేస్ చేసుకొని జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, సో అమ్మాయిలకి ఈసారి జాబ్ పక్కా, ఓకేనా, జాబ్ పక్కానా సార్, ఎంత పర్సంటేజ్ రావాలి అని అంటున్నారు. సో అమ్మాయిలకు పక్కా అని అయితే నేను చెప్పలేను ఫ్రెండ్స్, ఏదో ఎగ్జామ్ రాసి వస్తే జాబ్ వస్తుందని అయితే చెప్పలేను. సో అంటే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా, అన్ని అమ్మాయిలకే కాబట్టి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే, సో కట్ ఆఫ్ అనేది ఏ విధంగా తీస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మార్క్స్ 150కి ఒక 100 దగ్గర కట్ ఆఫ్ వచ్చింది అనుకోండి. సో దాని దగ్గర నుంచి 1 by 1 తగ్గించుకుంటూ వస్తారు మెరిట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్
50 వరకు కట్ ఆఫ్ అయింది అనుకోండి, 50 వరకు వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇస్తారు, మిగతా వాళ్ళకి అంతకంటే తక్కువ ఉన్న వారికి జాబ్స్ రావు. ఓకేనా, అంటే డిపెండ్స్ ఆన్ మెరిట్. ఎంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయనే దానిపైనే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు 50% వస్తే జాబ్ వస్తుందా అంటే చెప్పలేం ఫ్రెండ్స్, మనం అది డిసైడ్ చేయలేం. దాన్ని మెరిట్ లిస్ట్ అనేది మనం అస్సలే డిసైడ్ చేయలేము. సో పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ లాస్ట్ టైం ఎంత హార్డ్ వచ్చిందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది. కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువైంది ఫ్రెండ్స్, కట్ ఆఫ్ తక్కువైంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా అన్ని శాఖలకు సంబంధించి సో కొన్ని అడిషనల్గా మార్క్స్ కూడా కలపడం జరిగింది. సో దానివల్ల చాలామంది లబ్ధి పొందారు. సో ఈసారి అంత హార్డ్ ఉంటుందా లేదా అనేది మన చేతుల్లో లేదు. సో పేపర్ డిసైడ్ చేసే వాళ్ళ చేతిలో ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి మనము దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. సో కనీసము ఒక 70 నుంచి 80 మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జాబ్ అయితే కన్ఫామ్గా మనకు ఒకటి చేతిలో ఉన్నట్టే. ఓకేనా, 80 వరకు, మినిమం 80. ఓకేనా, 80+ వచ్చినా ఓకే, బట్ 80 వరకు అయితే ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం మనకు జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, చాలామంది ఈసారి ఏం చేశారంటే సో 11 లక్షల వరకు అప్లై చేశారు. బట్ ఏంటంటే చాలామంది అందులో అబ్బాయిలు ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, చాలామంది అబ్బాయిలు ఉన్నారు. సో నో ప్రాబ్లం, 3000 ఉద్యోగాలు అయితే కలిసే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ రిజర్వేషన్స్ కూడా ఇందులో అమలయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నార్మలైజేషన్ అయితే ఉంటుంది అందరికీ. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ 16,000కు సంబంధించిన నోటిఫికేషన్లో కేవలము లాస్ట్ టైం నోటిఫికేషన్లో మిగిలిపోయిన ఎస్సీ జాబ్స్ కావచ్చు, ఎస్టీ జాబ్లు కావచ్చు, బీసీ కేటగిరీలో ఉన్నటువంటి జాబ్స్ కావచ్చు, సో మళ్ళీ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఓకే, వేరే వాళ్ళకి లేవు మళ్ళీ. ఓకేనా, ఓసీ వాళ్ళకు ఓపెన్ కేటగిరీలో ఉండే అవకాశం అసలు లేదు. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం ఎస్సీకి ఒక 50 ఉద్యోగాలు మిగిలాయి అనుకోండి, అవి వాళ్ళకే, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వరు. ఓకేనా, బీసీ వాళ్ళకు ఒక 50 మిగిలాయి అనుకోండి, అవి మళ్ళీ బీసీ వాళ్ళకి, వేరే వాళ్ళకు ఇవ్వరు. కానీ ఈ 3000 ఉద్యోగాలలో మాత్రం అలా కాదు, అందరికీ సమానంగా యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారము పంచుతారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క ప్లాన్ అయితే ఉంది ఫ్రెండ్స్. 3000 ఉద్యోగాలను కలిపే అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా అందరూ కూడా ప్రిపరేషన్ ప్లాన్ని మీరు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే కొంతమంది అంటే ఒక షెడ్యూల్ ఇచ్చేసి సో దీన్నే మీరు పర్టికులర్గా ఖచ్చితంగా ఇది ఫాలో అని చెప్పను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పవచ్చు, సో ఉదయం లేవాలి, సో 2 గంటలు దీనికి కేటాయించాలి, మళ్ళీ ఈవినింగ్ 2 గంటలు దీనికి కేటాయించాలని నేను చెప్పాను. ఎందుకంటే అందరి షెడ్యూల్ ఒకేలా ఉండకపోవచ్చు. ఓకేనా, మీ షెడ్యూల్ని బేస్ చేసుకొని కనీసం ఒక 3 నుంచి 4 గంటలు అయితే చదవండి ఫ్రెండ్స్. సో మీకు మార్నింగ్ వీలైతే మార్నింగ్, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్. సో డిపెండ్స్ ఆన్ యువర్ టైం. ఓకే, దాన్ని బేస్ చేసుకొని అయితే చదవండి. సో ఇదైతే మంచి అవకాశమే ఫ్రెండ్స్. ఓకే, 3 సంవత్సరాలు వర్క్ చేస్తే మనము పర్మనెంట్ అయిపోతాం, సింపుల్. ఓకే, కేవలం 3 సంవత్సరాలు ప్రొహిబిషన్ పీరియడ్లో ఉంటాము, 3 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ అవుతుంది, చాలా హైక్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన మీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పింది ఏదో క్రియేట్ చేసి కాదు, మీరు కామెంట్ రూపంలో అడిగినటువంటి క్వశ్చన్స్కే నేను ఇక్కడ ఆన్సర్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో అంతేకాకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, మన టెలిగ్రామ్. సో ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దాదాపు 11,500 వరకు కూడా స్టూడెంట్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఓకేనా, సో వీళ్ళందరూ కూడా మనం ఎప్పటికప్పుడు కూడా మెటీరియల్ ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, డిఎస్సి మెటీరియల్ కావచ్చు, గ్రామ వార్డు సచివాలయము ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, అంతేకాకుండా మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఏపీపీఎస్సీ క్యాలెండర్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి, మంత్లీ మ్యాగజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఇక్కడ చూడండి, మనకు అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో నేను లేటెస్ట్గా ఒకటి అప్డేట్ అయితే చేయడం జరిగింది, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ఏంటి, యానిమల్ హస్బెండరీకి సంబంధించి, ఏఎన్ఎంకి సంబంధించి, గ్రామ వార్డు సచివాలయం తెలుగు మోడల్ పేపర్స్, ఇంగ్లీష్ మోడల్ పేపర్స్, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ మొన్న 2019లో జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి, 2020కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ డిజిటల్ అసిస్టెంట్స్కి అన్నీ కూడా ఫ్రెండ్స్, ఇది అది అనేవి కాదు, అన్నిటికి సంబంధించినటువంటి చూసారు కదా, ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ లింకు, క్విజ్ లింక్, ఏపీ హిస్టరీ, ఓకేనా, ఏపీ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, వర్డ్ ఎన్విరాన్మెంట్ మెటీరియల్ పీడిఎఫ్, సో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే మనకు మన గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి మీకు ఏంటి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, మన ఛానల్ లింక్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో దాని ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి డైరెక్ట్గా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా, మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా డైరెక్ట్గా అడగవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి
క్వశ్చన్ టు ఆన్సర్ క్లాస్. ప్రతి ఆదివారం కూడా ఇలాంటి క్లాస్ అయితే మనకు ఖచ్చితంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.